పల్నాడు జిల్లా గొల్లపల్లి చెరువులో పడి తిరుమల అనే 15 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు. దీంతో గ్రామస్తులు ఆగ్రహంతో జాతీయ రహదారిపై రాస్తారోకు దిగారు. శ్రీశైలం వెళ్తున్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మార్గమధ్యంలో ఈ ధర్నాను చూసి ఆగి ప్రజలతో మాట్లాడారు. వెంటనే మార్కాపురం జిల్లా కలెక్టర్ సునీతతో ఫోన్లో మాట్లాడి చెరువు చుట్టూ భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. కలెక్టర్ వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. మృతుడి కుటుంబానికి జీవి ఆంజనేయులు 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. నమస్తే అండి, నేను జీవి అంటే 4 బిడ్డలు చెరువులో పడితే ఒక బిడ్డ చనిపోయారు. ఈ మంచినీళ్ళ చెరువు, దీనికి ఫెన్సింగ్ లేదు అంటే వీళ్ళు ఈ మంచినీళ్ళ స్కీమ్ కూడా పనిచేయట్లేదు. అసలు ఈ చెరువు వద్దు తీసేయమంటున్నారు. అంటే వీళ్ళు ఈ ఎస్సీ కాలనీ పక్కనే ఉంది. గతంలో 3 చనిపోయారట. దీన్ని తొందరలో మీరు ఒక విజిట్ పెట్టుకొని మీరు దీన్ని అందరికి ఉపయోగపడే విధంగా చేసి ఫెన్సింగ్ చేసి ఒక బిడ్డ కూడా ఇబ్బంది లేకుండా రక్షణ చేయాలి. ఈ చెరువు వేరే సైడ్ షిఫ్ట్ చేయగలిగితే మీరు దూరంగా ఊరికి దూరంగా అవకాశం ఉంటే అక్కడికి షిఫ్ట్ చేయడం కానీ ఒకసారి మీరు పరిశీలించండి. అంటే ఇక్కడ కాలనీ వాళ్ళందరూ చాలా ఆందోళన ఉన్నారు.